ఈ నెల సమ్మక్క సారలమ్మ జాతరలు 12 నుంచి 13 వరకు ఉన్నాయి కదా. సో అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి. ఇక్కడ మనం చూస్తున్నది సమ్మక్క సారలమ్మ గద్దెలండి. హైదరాబాద్లో ఉంది ఇది. మీరు వెళ్ళాలనుకుంటే నా కంప్లీట్ వీడియో అనేది చూడండి. ఎక్కడో నేను చెప్తాను. నేను నిన్న సూర్యభగవాన్ టెంపుల్కి వెళ్ళాను. అక్కడే మనకి సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా పక్కకే ఉంటాయి అన్నమాట. సో ఈ టెంపుల్కి మీరు ఎలా వెళ్ళాలో కంప్లీట్ వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర జరిగినప్పుడు సమ్మక్క సారలమ్మకు జాతరకు వెళ్ళలేని వాళ్ళు చాలామంది అయితే ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు అనేవి తీర్చుకొని వెళ్తూ ఉంటారనమాట. సూర్యభగవాన్ టెంపుల్ రథసప్తమి రోజు వెళ్ళినాను. అక్కడే పక్కన ఉన్న సమ్మక్క సారలమ్మకైతే ఇప్పుడు నేను వెళ్తున్నాను. మీరు కూడా చూడండి, చాలా బాగుంటుంది. టెంపుల్కి చాలామంది వెళ్తూ ఉంటారు. హైదరాబాద్లోనే ఉంటుంది ఇది. హైదరాబాద్కి సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఈ టెంపుల్కి వెళ్ళి మొక్కులు తీర్చుకొని అమ్మవారికి బంగారం అనేది సమర్పిస్తూ ఉంటారనమాట. సో ఇదేనండి, మనం తిరుమలగిరి సికింద్రాబాద్ సూర్యభగవాన్ టెంపుల్ అంటే ఎవరైనా కూడా చెప్తారు. మీరు గూగుల్ మ్యాప్ పెట్టుకొని కూడా టెంపుల్కి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని పక్కనే ఉంటుంది సమ్మక్క సారలమ్మ గద్దెలు. ఇక్కడికైతే రావచ్చు అనమాట. చూడొచ్చు, ఒక చిన్న జాతర లాగా ఉంది. అందరూ కూడా చాలామంది రథసప్తమికి సూర్యభగవాన్ దర్శనం చేసుకొని సమ్మక్క సారలమ్మకు కూడా దర్శనం చేసుకోవడానికి వచ్చారు. పడిగిద్ద రాజు అనుకుంటాను. మనకు అక్కడ సమ్మక్కకు వెళ్ళినప్పుడు ఎట్లా అయితే ఉంటుందో అలాగే ఉంది. మీకు వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇది సమ్మక్క గద్దె, పక్కనే ఎదురుగానే సారలమ్మ గద్దె అనేది ఉంటుంది. మనకు 12 నుంచి 15 వరకు సమ్మక్క సారలమ్మ జాతర ఉంది కదా. సో ఇదే ఇక్కడ రాసి పెట్టారనమాట. సో అక్కడ వెళ్ళలేని వాళ్ళు చాలామంది అయితే ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారనమాట. సో మొత్తం లోపలంతా కూడా చూపిస్తాను, చూడండి. సమ్మక్క సారలమ్మ దగ్గర ఎలా అయితే బంగారము అమ్మవారికి పెడతారో సేమ్ అలాగే ఇక్కడ కూడా సమ్మక్కకు బంగారము, వడిబియ్యము ఇవన్నీ కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడికి వచ్చి కూడా ఇక్కడ అన్నదానము ఇవన్నీ కూడా జరుగుతున్నాయి రథసప్తమి రోజు. సో అమ్మవారి ఆలయము అక్కడ ఎలా అయితే గద్దెలు ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. కంప్లీట్గా అయితే చూడండి. వీడియోస్ చూసిన తర్వాత నచ్చితే మర్చిపోకుండా లైక్ అనేది చేయండి. ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో కంప్లీట్గా టెంపుల్ వీడియోస్ అనేవి నేను పెడుతున్నాను. సేవా వీడియోస్ కూడా ఉన్నాయి. సో లేడీస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో అయితే నేను పెడుతున్నాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అని పక్కకు బెల్ గంట ఉంటుంది. దాని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడడానికి వీలుంటుందన్నమాట. సో పెట్టగానే వీడియోస్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అని ప్రెస్ చేసుకోండి నోటిఫికేషన్ని. అలాగే వీడియోని కూడా లైక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ చూస్తున్న వాళ్ళందరూ కూడా నించున్నారు కదా, వీళ్ళు అన్నదానం జరుగుతుంది అక్కడ. భోజనాల కోసం అయితే లైన్ నించున్నారు. చూడొచ్చు, చాలామంది ఇక్కడికి వచ్చి భోజనం చేసుకొని అమ్మవారి ఆశీర్వాదము, అమ్మవారి దీవెన, అమ్మవారి ప్రసాదం అనుకొని ఇక్కడికి వచ్చి చాలామంది అయితే భోజనం చేస్తున్నారు. సో నేనైతే చేయలేదు, చాలా పెద్ద లైన్ ఉంది. కొద్దిగా అమ్మవారి బంగారం తీసుకొని అయితే దర్శనం చేసుకొని వెళ్ళాను నేను. చాలా సంతోషం అనిపించింది. చాలా రోజుల తర్వాత నేను ఈ టెంపుల్కి వచ్చాను. రెగ్యులర్గా వచ్చేదాన్ని, ఈ మధ్య చాలా తగ్గింది రావడము. సో తప్పకుండా వెళ్ళండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సండేస్కి వెళ్తే రథసప్తమి అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చు. సూర్యభగవాన్ దర్శనం చేసుకున్న తర్వాత సో వీళ్ళందరూ కూడా అన్నప్రసాదము అంటే అన్నదానం అనేది చేస్తున్నారు ఉచితంగా. బగారా రైస్, మసాలా వంకాయ, పప్పు, సాంబారు, చాలా పులిహోర, చాలా వెరైటీస్ అవుతున్నాయి. చూడొచ్చు, చాలామంది భోజనాలు చేసి వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కులు కూడా తీర్చుకొని అయితే వెళ్తున్నారనమాట. సో తప్పకుండా వెళ్ళండి, సికింద్రాబాద్కి దగ్గరలోనే ఉంటుంది తిరుమలగిరిలో. ఛానల్లో మొత్తం అన్నీ కూడా లేడీస్కి సంబంధించిన వీడియోసే ఉంటాయి. సో టెంపుల్ వీడియోస్ ఉంటాయి కాబట్టి లేడీస్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఆల్ అని బెల్ గంట నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ముందుగా మీరే చూస్తారనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అనేది లైక్ చేయండి. ఇంకా నా ఛానల్లో తిరుమల సేవకు వెళ్ళిన వీడియోస్, శ్రీశైలం సేవకు వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా మీరు చూడగలుగుతారు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. నమస్తే.